నెల్లూరు జిల్లాలో ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ రంగంలో ఒక ముఖ్యమైన వైద్య విజయాన్ని సాధించారు. తీవ్రమైన ఎయిర్వే అడ్డంకితో బాధపడుతున్న మెటాస్టాటిక్ థైమామా రోగికి ట్రాకియల్ వై సెల్ఫ్ ఎక్స్పాండింగ్ మెటాలిక్ ఎయిర్వే స్టంట్ను విజయవంతంగా అమర్చారు. ఈ ప్రక్రియ నెల్లూరు జిల్లాలో తొలిసారిగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్ నెల్లూరు డాక్టర్ కాటమిరెడ్డి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ, క్లిష్టమైన ఎయిర్వే అడ్డంకులు ఉన్న రోగులకు కూడా ఇప్పుడు నెల్లూరు జిల్లాలోనే అత్యాధునిక ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ తరహా విధానాల కోసం పెద్ద నగరాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్ నెల్లూరు డాక్టర్ బృందం, డాక్టర్ రంగరామన్, మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ గౌతమ్, క్రిటికల్ కేర్ ఇంటర్న్షిప్ మరియు సెంటర్ హెడ్ రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ కాటమిరెడ్డి కౌశిక్ రెడ్డి, కన్సల్టెంట్ క్లినికల్ ఇంటర్వెన్షన్ పల్మనాలజిస్ట్ని మన మెడికవర్ హాస్పిటల్లో. నాతో పాటు రంగరామన్ సార్ ఉన్నారు, ఈజ్ సీనియర్ మోస్ట్ ఆంకాలజిస్ట్. దాంతో గౌతమ్ సార్ ఉన్నారు, ఇక్కడ ఈజ్ అండ్ హెడ్ ఆఫ్ ది ఐసీయూ టీమ్. వీ హ్యావ్ అవర్ క్లస్టర్ హెడ్. సో మా మేనేజ్మెంట్ కానీ ఉన్నారు. ఇప్పుడు ఈ ముఖ్యమైన మీటింగ్కి కారణం ఏంటి అంటే, ఈ పేషెంట్ గురించి చెప్పాలనండి. అందరి నెల్లూరు జిల్లాలో ప్రతి ఒక్కరికి దీని గురించి తెలియాలని మేము ఈ మీటింగ్ కండక్ట్ చేయాల్సి వచ్చింది. ఈ పేషెంట్ సుధాకర్, ఈయన పేరు. ఈయనకి 55 సంవత్సరాలు, మన కిసాన్ నగర్లో ఉంటారు. ఆటో డ్రైవర్ అండి. అయితే ఈయన మా దగ్గరికి రావడం జరిగింది, అంటే మన ఆంకాలజిస్ట్ కాడకి రావడం జరిగింది. ఈయన బయట ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎక్స్రే తీసినప్పుడు, మీకు ఆ ఎక్స్రేలో చిన్న గడ్డ ఉంది, అందుకనేసి మీరు ఒక్కసారి క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళండి అని గైడ్ చేశారండి. ఆ గైడ్ చేయడం వల్ల మా హాస్పిటల్కి రావడం జరిగింది. వచ్చినప్పుడు ఆయనకి చాలా ఆయాసపడి దగ్గు, గల్ల, జ్వరం అనే ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు సార్ ఒక్కసారి చూసి, ఇది ఓకే, ఇది అసలు క్యాన్సర్ గడ్డనా కాదా, లేకపోతే నిమోనియానా ఏంటి అని తెలుసుకోవడానికి ముక్క పరీక్ష చేయడం జరిగిందండి. ఈ ముక్క పరీక్ష చేయడం వల్ల ఏమవుతుంది అంటే, మనకి క్యాన్సరా కాదా అని నిర్ధారణ చేయాలి. అది ఈరోజు ఎక్కడైనా ప్రోటోకాల్ అది. అయితే సారు ముక్క పరీక్ష చేసి అది క్యాన్సర్ గడ్డే అని చెప్పారండి. అది ఛాతి భాగంలో ఉండింది. ఆ గడ్డ క్యాన్సర్ అని ప్రూవ్ అయింది. ఆ ప్రూవ్ అవడం వల్ల ఏమైందంటే, ఆ గడ్డ మరి పాకిపోవడం అంటే పక్కనున్న రక్త కణాలకి ప్లస్ ఊపిరితిత్తులకు పోయే మెయిన్ పైపుకి ఇన్వాల్వ్ అయి ఉండింది. ఆ ఇన్వాల్వ్మెంట్ వల్ల ఏమైంది అంటే, ఆ గడ్డ ఊపిరితిత్తులకి శ్వాస ఆడనీయకుండా జరగడం జరిగింది. సో దానివల్ల ఇమీడియట్గా ఈయనని ఐసీయూకి షిఫ్ట్ చేయాల్సి వచ్చింది. ఐసీయూకి షిఫ్ట్ చేసిన తర్వాత వెంటిలేటర్, అందరికి తెలిసి ఉంటుంది, వెంటిలేటర్ మీద మనం ఎన్ఐవి మాస్క్ పెట్టి ఆయనకి ఆక్సిజన్ ఇవ్వడం జరిగింది. ఎందుకు అంటే, ఆయన శ్వాస తనంతగా తను తీసుకోలేకపోతున్నాడు, ఎందుకంటే ఆ గడ్డ అడ్డుపడుతుంది ఆ శ్వాస కొలాయికి. అయితే నన్ను సారు సంప్రదించి, ఈయనకి కీమోథెరపీ ఇవ్వాలా, రేడియోథెరపీ ఇవ్వాలా, కానీ ఈ పేషెంట్ పడుకోలేకపోతున్నారు, సో దానికి మీ హెల్ప్ కావాలా, ఏం చేయగలుగుతాము అంటే మేము ఒకటి చెప్పాము. మా దగ్గర ఉన్న అత్యాధునిక పరికరాలతో బ్రాంకోస్కోపీ అనేది ఒకటి. సో ఈ బ్రాంకోస్కోపీ చేసినప్పుడు ఈ పేషెంట్కి ఊపిరితిత్తులకు పోయే మెయిన్ పైప్, మనం ట్రెకియా అంటాం, ఆ ట్రెకియాలో 80% బ్లాక్ అయిపోయింది. ఓకే, 100%లో 80% బ్లాక్ అయినప్పుడు అదే గడ్డ రైట్ సైడ్కి పోయే ఊపిరితిత్తుల పైపుకి కానీ మూసుకొని పోయింది. 1 mm ఓపెనింగ్ ఉండింది. ఆ 1 mm ఓపెనింగ్కి ఈయన అందుకని ఆయాసపడతా ఉన్నారు. ఆ వెంటిలేటర్ బయటికి రాకుండా, బయటికి మేము తీస్తే ఆక్సిజన్ 70కి 60కి 50కి పడిపోతూ ఉండింది. దాంతోపాటు ఈయనకి చెడ్డగాలి అనేది లోపల చేరుకోబోతుంది. అంటే మా భాషలో కార్బన్ డైఆక్సైడ్ అంటాము. అంటే మనం శ్వాస తీసుకునేది ఆక్సిజన్, వదిలేది కార్బన్ డైఆక్సైడ్.
సో ఆ కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటికి రాకుండా పోయేదలికే ఈయనకి ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి అయిపోయింది. సో ఇమ్మీడియట్గా మేము ఏం చేసామంటే ఏదైతే బెస్ట్ కేర్ పాసిబుల్ చేయాలో మేము ఈయనకి ఊపిరితిత్తులకి బ్రాంకోస్కోపీ చేసి ఆ టైంలో సండే అసలు ఇంకా రేపు అనేది ఉందా లేదా అన్న సమయంలో సండే మేము ఒక నిర్ణయం తీసుకున్నామండి. వాళ్ళ అటెండర్స్కి ఎక్స్ప్లెయిన్ చేసాం, అయ్యా ఒకటే ఆప్షన్, మేము మీకు ఆ గడ్డని బైపాస్ చేయాలా, బైపాస్ చేస్తేనే ఆక్సిజన్ అనేది అందుతుంది. సో ఇది మీరు నిర్ణయించుకోవాలా, ఎందుకంటే మంచైనా చెడైనా మనం ఈరోజు ప్రయత్నిస్తేనే. సో ఒక స్టెప్ ముందేసి వీళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకానికి, సార్ మీద పెట్టుకున్న నమ్మకానికి వాళ్ళు ఓకే చెప్పి ఇమ్మీడియట్గా సండే మార్నింగ్ 8 o'clockకి మేము ఈయనని తీసుకొని పోయాం. ఓటీకి తీసుకొని పోయి ఒక స్టెంట్ వేసామండి. ఫస్ట్ టైం ఇన్ ఎంటైర్ నెల్లూరు డిస్ట్రిక్ట్ వీ హ్యావ్ డన్ ట్రెకియల్ వై స్టెంట్. అంటే ఇది ఊపిరితిత్తులకు పోయే మెయిన్ గొట్టం నుంచి మొత్తం 2 సైడ్లు ఒక ఆర్టిఫిషియల్గా మేము ఇంకొక ఊపిరితిత్తులకు పోయే పైప్ని చేసాము. సో దానివల్ల ఏమైందంటే ఆ 80% మూసుకొని పోయింది, ఇప్పుడు కంప్లీట్గా ఓపెన్ అయింది. సో బేసికల్గా మేము ఏం చేసామంటే ఆ గడ్డని పక్కకి నెట్టాము, సో దట్ ఈయనకి ఆ గాలి ఆడేలాగా చేయడానికి. సో ఒక్కసారి ఆ స్టెంట్ వేసిన ఒక ½ an hourలో ఆ స్టెంట్ వేసాము. దాని తర్వాత పేషెంట్ బాగా కోలుకున్నారు. నెక్స్ట్ డే వీ డిశ్చార్జ్ ద పేషెంట్. సో ఒక 24 hours ఆయన లైఫ్ మారింది. ఒకటి ఏంటంటే అది ట్రీట్మెంట్ కాదు, అది మనం ఏం చేసాము అంటే ఫస్ట్ ఆయనకు బాధపడుతున్న ఆ గాలి ఏదైతే పోవట్లేదో దానికి మనము ఒక పాలియేటివ్ కేర్, అంటే మనం ఆ ఆయాసం తగ్గగలుగుతామో అది తగ్గగలగడం జరిగింది. సో దట్ దీనివల్ల ఏంటంటే నెక్స్ట్ కీమోథెరపీ అన్న రేడియోథెరపీ ఈ క్యాన్సర్ గడ్డ కరిగించడానికి సార్ వాళ్ళు నెక్స్ట్ స్టెప్ తీసుకోగలుగుతారు. దీనివల్ల ఆయనకి ఏం ఉపయోగపడింది, సో దట్ ఆ ఏదైతే ఆయన ఆయాసంతో మన కాడికి వచ్చారో దాన్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేసి దానికి ఈ స్టెంట్ వేయగలిగాము. ఈ స్టెంట్ అనేది మనం ఫస్ట్ టైం నెల్లూరు డిస్ట్రిక్ట్లోనే మనమే చేసామండి. ఇట్స్ వెరీ ప్రౌడ్ ఫర్ అవర్ మెడికవర్ దట్ వీ హ్యావ్ డన్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్స్. ఇప్పుడు దాకా ఇది నాకు తెలిసి ఒక 6th or 7th మీటింగు. ఎప్పుడైనా మేము కొత్తగానే ఫస్ట్ టైం మనం ట్రై చేయాలా, మనం వెయ్యాలా, పేషెంట్ బాగుండాలా. ఈరోజు ఈయన నడుచుకొస్తున్న కారణానికి అది వాళ్ళ ధైర్యం, మా మీద పెట్టుకున్న నమ్మకం. సో అది మేమెంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం వాళ్ళకి, ఎందుకంటే మేము సేవ చేయాలనుకున్న వాళ్ళు ఒప్పుకోవాలా. సో దానివల్ల ఆయన ఒప్పుకోన్నారు, వాళ్ళ ఫ్యామిలీ రెడీగా మాకు ఓకే అన్నారు కాబట్టి మేము ఇవన్నీ చేయగలుగుతున్నామండి. సో మాకు ఇలాంటి ఎన్నో సపోర్ట్ కావాలా. మీరు ఇంకా ఈ పేషెంటు వాస్తవంగా చెప్పాలంటే ఎన్నో దగ్గర తిరిగారండి. చెన్నై వెళ్ళారు, తిరుపతికి వెళ్ళారు, అన్ని దగ్గరికి వెళ్ళారు. ఒకటే నేను అడుగుతున్నాను, వై నాట్ ఇన్ నెల్లూరు? ఎందుకు మనం నెల్లూరులో చేయలేము? అన్నీ చేయగలుగుతాం, కానీ మీరు మా మీద పెట్టుకోవాల్సింది ఒకటే నమ్మకం. మాటకొస్తే మద్రాసు, విజయవాడ, హైదరాబాదు, తిరుపతి అక్కడ మనకి ఏం లేదండి. మీరు అన్ని వసతులు ఈరోజు మన నెల్లూరులోనే ఉన్నాయి. మీకు ఏ ఇబ్బంది ఉన్నా మమ్మల్ని సంప్రదించండి. ఆబ్వియస్గా ఈయనకి తక్కువ కాస్ట్లోనే అంత తొందరగా వైద్యం ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి ఎమర్జెన్సీగా ఒకటే రోజులో ఆ నిర్ణయం తీసుకొని మేము వైద్యం ఇచ్చామండి. సో వీఆర్ వెరీ హ్యాపీ దట్ పేషెంట్ ఈరోజు మా దగ్గరికి నడుచుకుంటూ వచ్చారు. ఓకే, వెళ్ళిన తర్వాత మరుసటి రోజు ఆయాసంతో మళ్ళీ తిరిగి రావడం జరిగింది. సో అలాంటప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పడం జరిగింది. ఈ పరిస్థితిలో మనకి ఈ ప్రాబ్లంకి ఆపరేషను, రేడియేషన్, కీమోథెరపీ అనే ఆప్షన్లు ఉంటాయి. సో ఈయన ఉన్న ఆయాసానికి అవి ఏమీ చేయడానికి వీలు పడేలాగా కనపడటం లేదు. సో ముందుగా ఆయాసం తగ్గేదానికి మనము ఆక్సిజన్ లెవెల్స్ మెయింటైన్ చేసేదానికి ఐసీయూలో పెట్టి వెంటిలేటర్ పెట్టాల్సింది ఉంటుందని చెప్పడం జరిగింది. సో ఆయన అన్ని హాస్పిటల్స్ తిరిగి ఇంకా ఎక్కడ మనకి వెళ్ళినా ఉపయోగం ఉన్నట్టు కనపడడం లేదని చెప్పేసి ఇక్కడ మన దగ్గర అడ్మిట్ అవ్వడం జరిగింది. ఒకరోజు వెంటిలేటర్ పెట్టినా కూడా ఆయనకి పెద్దగా ఇంప్రూవ్మెంట్ రాలేదు. మనం మెడిసిన్స్ పెట్టి దానికి ఏంటంటే ఎడిమా తగ్గించేదానికి, ఇన్ఫెక్షన్ తగ్గించేదానికి మనం యాంటీబయాటిక్స్ అవన్నీ ఇచ్చినా కూడా ఇంప్రూవ్మెంట్ కనపడలేదు. ఆయన ఇంకా ఆయాసపడుతూ ఉన్నారు. ఇక మనము ఈ మందుల ద్వారా మనం చేయగలిగేది మనం ఎక్కువగా లేదు, ఇక చేయాలంటే మనం స్టంటింగ్ అనే ప్రొసీజర్ ఒక్కటే మార్గం ఉందని చెప్పడం జరిగింది. దానికి వాళ్ళు ఆలోచించుకొని సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఒక వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ ఒక్క రోజులో వితౌట్ వెంటిలేటర్ ఆన్ రూమ్ ఎయిర్ ఇలా మన ముందు కూర్చోవడానికి వీలు పడింది. సో
ఇదంతా అతనికి అతని కుటుంబ సభ్యులు మా మెడికవర్ నందు వైద్యం పైన ఉన్న నమ్మకానికి మేము ప్రూవ్ చేసామని చెప్పాలి. సో యాక్చువల్ ట్రీట్మెంట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో దానికి ఆరోగ్యశ్రీలో మనము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేదానికి రమ్మన్నాము. దాని గురించి ఆయన రావడం జరిగింది. సో ఎటువంటి కాంప్లికేటెడ్ కేసు అయినా కానీ మల్టీ స్పెషాలిటీ అప్రోచ్తో మనం ముందుకు వెళ్తే ఇలాంటి రిజల్ట్స్ చూడగలుగుతాం అన్నదానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. సో ప్రతి చిన్న ప్రాబ్లంకి మనము మహానగరాలకి పరిగెత్తకుండా సో మనకి దగ్గరలో ఉన్న మెడికవర్ నందు అన్ని స్పెషాలిటీస్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి సో ప్రాబ్లం ఏదైనా కూడా ఎవరు అధైర్యపడకుండా ఒకసారి వచ్చి డాక్టర్ని కలిసి సంప్రదించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఆయన గాలి తీసుకోవడం చాలా ఇబ్బంది అయింది. సో ఆ టైంలో ఎమర్జెన్సీగా మనం ఐసీయూలో వెంటిలేటర్స్ యూజ్ చేసి ఆయన సపోర్ట్ చేయడం కానీ, ఎందుకంటే ఆ స్టంట్ వేసే వరకు ఆయన సపోర్ట్ చేయకపోతే ప్రాణానికి ప్రమాదం పరిస్థితి ఉండుండేది. బట్ ఆ స్టంట్ వేసే వరకు వెంటిలేటర్ సపోర్ట్ ఇవ్వడము, ఆయనకు కావాల్సినటువన్నీ చూసుకోవడము, సో అట్లా ఐసీయూలో మనం కొంచెం ఎర్లీ ఇంటర్వెన్షన్స్ చేయడం వల్ల కొంచెం ఆయన్ని సపోర్ట్ చేయగలగడము, స్టంట్ వేసే వరకు హోల్డ్ చేయగలిగాము. సో మనకి మెడికవర్ హాస్పిటల్లో ఐసీయూ రిలేటెడ్గా ఎనీ ఎమర్జెన్సీస్ ఉన్నా కూడా మనం ఈజీగా ట్యాకిల్ చేయగలం ఇక్కడున్న ఫెసిలిటీస్తో. అన్ని అత్యాధునిక వైద్యం జరుగుతుంది కాబట్టి నెల్లూరు ప్రజలకు మేము విన్నపించేది ఏంటంటే, నెల్లూరు డాక్టర్లను నమ్మండి, నెల్లూరు హాస్పిటల్ని నమ్మండి, ఎక్కడ పోకుండా ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకోండి. అండ్ మెడికవర్ అయితే చెప్పాల్సిన పని లేదు, మనం రెగ్యులర్గా మీకు అప్డేట్స్ ఇస్తున్నాము, ఏదో కొత్త ప్రొసీజర్ చేస్తున్నాము. మీకు లాస్ట్ టైం నేను చెప్పినట్టు ప్రతిసారి కొత్త ప్రొసీజర్స్ కొత్త ఇంట్రడ్యూస్ చేసి నెల్లూరు ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తున్నాము. ఆ ప్రక్రియలోనే ఇది ఒక కొత్త ప్రొసీజర్, ఫస్ట్ టైం ప్రొసీజర్ చేశాం. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. ఆరికాటి సుధాకర్ గారు. నేను ఆటో తోలుకొని జీవనం సాగించుకుంటున్నాను. నాకు ఇలా సమస్య ఇట్లా వచ్చింది. ఒక దగ్గర చూపిస్తే ఏదో గడ్డు ఉన్నట్టుందా, నువ్వు మంచి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకో అన్నారు. ఇమ్మీడియట్లీ వచ్చేసాను. వచ్చి నేరుగా మన రంగమంచి సార్ కాడికి వచ్చాను. సరే ఇలా ఉంది అన్నాను. నీకు అది గడ్డైతే ఉంది, నేనే ఎక్స్రే తీసాను, మీకు పైకి పంపిస్తే దాని టెస్ట్ ఒక వారం టైం పడుతుంది, కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి నువ్వు అని చెప్పాడు. నేను ఎట్టో సార్కి అది ఇచ్చేసి వెళ్ళిపోయాను. తర్వాత వచ్చాను. అదేమైందంటే నాకు ఎక్కువ పెరుగుతూ ఉంది, ఆ నాళాలకు అడ్డం పడిపోతుంది, ఆక్సిజన్ అందటం కష్టమై పీల్చుకుంటున్నా సెడ్ ఆక్సైడ్ వదలలేకుండా వచ్చేసాను. ఇలా దండం పెడితే, సరే నీకు నేను చేసే ట్రీట్మెంట్కి నువ్వు ఇప్పుడు సరివడు కావు, నీకు చాలా నిలబడలేవు అని చెప్పి మా సార్ గారు, మన కౌశిక్ రెడ్డి గారు, ఆ రోజు నేను ఆడ ఐసీయూలో పెట్టారు నన్ను. మా సార్ వాళ్ళు అందరూ కలిసి ఐసీయూలో వేసి అవి ఆక్సిజన్ పెట్టి దాంట్లో వదిలేరు. నేను అట్లా తీసుకొని ఇట్లా మిషన్ ఇట్లా పెట్టి ఏదైనా టాబ్లెట్ ఇచ్చేటప్పటికి మళ్ళా కళ్ళు వెళ్ళిపోతూ ఉండే పైకి, అలాంటి తప్పని పెట్టేస్తున్నారు. అలా జరుగుతూ ఉంది. సార్ గారు ఆ రోజు వచ్చారు, శనివారం ఇట్లా రౌండ్స్కి వచ్చారు. వచ్చేసి ఇట్లా సార్ వాళ్ళంతా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నారు, అది నాకు తెలీదు. ఇలా మాట్లాడుకొని వచ్చి ఈ అబ్బాయికి ఏదో ఒకటి చేయాలి, ప్రస్తుతానికి ఇతనికి ప్రాణవాయువు అందేటట్టు మనం చేయాలని ప్లాన్ చేసుకొని దేవుళ్ళు అందరూ కలిసి అక్కడ ప్లాన్ చేసుకొని ఆదివారం సెలవు అయినా నాకు అదొక్కటే నాకు దైవభిక్ష పెట్టిన మా డాక్టర్స్, మెడికేర్ డాక్టర్స్కి ఇప్పటికీ నేను రుణపడి ఉంటా. నా భార్య బిడ్డలకి నన్ను చచ్చిపోయేవాడిని బతికిచ్చి ఒక రుణంగా పెట్టి పంపించారు. ఎందుకంటే ఆ రోజు సారోళ్ళు 8 గంటలకు ఆఫీస్కి వచ్చి ప్లాన్లు చేసుకొని ఎవరెవరిని అందరినీ గ్యాదర్ చేసి అక్కడ నా కోసం దరిదాపులు ½ గంట గంట దాకా రిస్క్ చేసి ఒక ప్రాణవాయువు నాకు నింపి మరో జన్మనిచ్చి ఈరోజు నన్ను మా కిసానాలో నా భార్య బిడ్డలకి గౌరవం ఇచ్చారు. అప్పుడు అర్థమైంది నాకు, అయ్యో నెల్లూరు మెడికల్ ఇట్లాంటి హాస్పిటల్ ఇన్ని ఉన్నాయి, ఇంతమంది డాక్టర్స్ ఉన్నారు. నేను చెన్నైకి చాలామందిని తీసుకెళ్ళాను, బెంగళూరు తీసుకెళ్ళాను, హైదరాబాద్ తీసుకెళ్ళాను. మామూలుగా నేను వెహికల్ తీసుకెళ్తుంటే బాడుగులకి సగం దారిలో రివర్స్ అయ్యి చనిపోయి ఆక్సిజన్ అంతకు వచ్చేసిన వాళ్ళు ఉండదు. అక్కడ పోయి ట్రీట్మెంట్ ఫెయిల్ అయిపోయి 50-50 అమ్మ అన్నోళ్ళు సడన్గా మళ్ళీ ఇంటికి వచ్చి ఆర్తనాదాలతో ఇంటికి వచ్చేవాళ్ళు. నాకు అర్థమైంది, మన నెల్లూరులో మన మెడికవర్లో ఇటువంటి ఆధ్యాత్మికమైన డాక్టర్స్, ఇట్లాంటి డాక్టర్స్ ఉన్నారే పోనని
3 రోజుల నుంచి నాకు ఇంటి చుట్టూ రావటం జనాలు అలా ఉండాలి చెప్తా ఉండా. మెడికవర్లో డాక్టర్స్ ప్రతి ఒక్కరూ ఎంతో శ్రద్ధగా తీసుకుని ఏ టైంకి ఏం చేయాలో ఎలా మనిషిని ఇంకా నేను ఆదివారం నైట్ చచ్చిపోతాను సార్, ధైర్యంగా చెప్తున్నాను. డాక్టర్స్ తెలియదు ఆ ఇబ్బంది, నేనే చెప్తున్నాను. ఆదివారం నైటు చనిపోతాను, అయిపోయింది, నాకు అర్థమవుతుంది. చెప్పుకొని దండం పెట్టి మా ఫ్యామిలీతో కౌశిక్ రెడ్డి గారు ధైర్యంగా ఉండండి, మై ఛాన్స్, మీరు ఒక్క అడుగు ముందుకేయండి, నేను 2 అడుగులు మీకు ముందుకేస్తా, మీ బిడ్డకి మీ వాడికి ఏమీ భయం లేదు, నా బై ఛాన్స్ ఇట్లా నేను కాపాడగల అన్న నమ్మకంతో ముందు వస్తున్నా.